స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఈ శుభదినాన మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం ప్రియులారా. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 28:5 దూత స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియను. 6 ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. వెతికేవారు ఆయన్ని ఎక్కడ వెతుకుతూ ఉన్నారు? సమాధిలో వెతుకుతూ ఉన్నారు. సమాధిలో ఉన్నాడా దేవుడు? సమాధిలో లేడు కదా. దీని సాదృశ్యం ఏంటంటే, చాలామంది దేవుడు కావాలని కోరుకుంటున్నారంట, దేవుని బిడ్డలుగా జీవించాలని కోరుకుంటూ ఉన్నారంట. కానీ ఎక్కడ వెతుకుతూ ఉన్నారు? సమాధుల్లో వెతుకుతున్నారు. దీని సాదృశ్యం ఏంటంటే, పాపములోనే ఉండి వెతుకుతూ ఉన్నారు, శాపములో ఉండి దేవుణ్ణి వెతుకుతూ ఉంటారు, అసూయతో ఉండి వెతుకుతూ ఉంటారు, గొడవలతో ఉండి వెతుకుతూ ఉంటారు, దుర్భాషలతో ఉండి వెతుకుతూ ఉంటారు, దొంగతనం చేస్తూ ఉంటారు, దేవుణ్ణి వెతుకుతూ ఉంటారు, లోకంలో ఉంటారు, దేవుణ్ణి వెతుకుతూ. ఇవన్నీ కూడా సమాధితో సమానం. వీరు దేవుడు లేచాడు కదా, ఆయన ఎక్కడున్నాడని వెతక్క సమాధిలోనే దేవుణ్ణి వెతుకుతూ ఉన్నారు. దేవుడు లేచి బయటకు వచ్చిన తర్వాత సమాధిలో దొరుకుతాడా? దొరకడు కదా. కానీ వారు సమాధిలోనే దేవుణ్ణి వెతుకుతూ ఉన్నారంట. అందుకని ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడని గ్రంథంలో క్లియర్గా వ్రాయి. దేవుడు శాస్త్రంలో పరిశీలన ఒక చక్కని మాట అంటాడు. ఏమనంటే, మీరు సున్నము కొట్టిన సమాధులు అంటాడు. సున్నము కొట్టినటువంటి సమాధులని వారిని అన్నట్టుగా మనం పాపంలో ఉండి దేవుణ్ణి వెతికితే దేవుడు మనకు దొరకడు, దేవుని యొక్క కృప కూడా మనకు దొరకదని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ సంగతులన్నీ కూడా ఈలాగున ప్రజలందరూ కూడా నాకు కనబడ్డాడు, అక్కడ నాతో మాట్లాడాడు, ఇక్కడ నాతో మాట్లాడాడని అందరూ చెప్పుకుంటా ఉంటే, ఎవరు? దేవుని యొక్క శిష్యుడైనటువంటి తోమా ఈ మాట అంటూ ఉన్నాడు. మీరు చూశాను, మాతో మాట్లాడాడు, మేము ఆయన గాయాలు కూడా చూసాము, మాకు ప్రత్యక్షమయ్యాడు అంటున్నారు కదా. నేను కూడా ఆయన గాయాలలో వ్రేలు పెట్టి చూస్తే కానీ నేను ఆయన లేచాడంటే నమ్మను అని తోమా అంటా ఉంటే దేవుడు చెవిబెట్టి విన్నాడంట. యోహాను సువార్త 20:26 నుండి చదువుకుందాం. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అనెను. తర్వాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అనగా నమ్మని వారందరూ కూడా ఎలాంటి వారు? తోమా వంటి వారు. అందుకే వారు మారు మనసు పొందరు, బాప్తిసం తీసుకోరు, బలలో చేయి వేయరు, వారి జీవితాన్ని మార్చుకోరు, పాపములు ఒప్పుకోరు. వారికి నచ్చినట్టుగా వారి మొండి వైఖరితో, మొద్దుబారిన హృదయముతో, అలనాడు ఫరో యొక్క హృదయం ఎలాగూ కఠినమైన అలాగూ కఠినం చేసుకొని దేవుని సంగతులన్నీ వింటూనే వినని వారి వలె ఉంటూ ఉంటారు. అందుకని తోమా కూడా ఆయన చెప్పాడు కదా, 3వ దినాన తిరిగి సజీవుడిగా లేస్తానన్నాడు కదా, లాజరు చనిపోతే లేపాడు కదా, నీళ్ళను ద్రాక్షరసం మార్చాడు కదా, నీటి మీద నడిచాడు కదా, ఎన్నో అద్భుతాలు చేశాడు కదా, తూచ తప్పకుండా ఆయన లేచి ఉంటాడు అని నమ్మవలసి ఉండగా, నేను నమ్మనంటే నమ్మను, గాయాల్లో వ్రేలు పెట్టి చూస్తే నమ్ముతానని అంటూ ఉన్నాడు. అవిశ్వాసులు ఎవరు? దేవుడు వచ్చాడని నమ్ముతారు, పశువుపాకలో జన్మించాడని నమ్ముతారు, సిలువ భరించాడని నమ్ముతారు, సమాధి నమ్ముతారు, తిరిగి లేచాడని నమ్ముతారు, పరలోక రాజ్యం వెళ్ళాడని నమ్ముతారు, మరలా రానై ఉన్నాడని నమ్ముతారు. చివరికి ఏం చేస్తారు? వారు మాత్రం మారు మనసు పొందరు.
పాపములు ఒప్పుకోరు, దేవుని బిడ్డలుగా జీవించాలని తీర్మానం చేయరు. ఇంకా చాలా సంవత్సరాలు నేను బ్రతకవలసి ఉన్నది అనుకుంటూ ఉంటారు. వారికి లోకాశల మీద ఎక్కువ ఆలోచన ఉంటుంది. దేవుని మందిరానికి వచ్చిన వారి హృదయంలో సంతోషము, తృప్తి, ఆనందం, మనస్ఫూర్తిగా పాడాలని, ప్రార్థించాలని, ప్రకటించాలని, స్తుతించాలని, దేవుణ్ణి వేడుకోవాలన్న ఆశ, ఆరాటం కూడా వారి హృదయంలో ఉండదు ప్రియులారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నారు అంతే పేరుకు, మనసు అంతా ఎక్కడుంది? ఇంటి దగ్గర ఉంటుంది, పొలం దగ్గర ఉంటుంది, ఆఫీస్లో ఉంటుంది, లేకుంటే వ్యాపారం దగ్గర ఉంటుంది, లేకుంటే భార్య దగ్గర, పిల్లల దగ్గర, తల్లిదండ్రుల దగ్గర, భర్త దగ్గర, ఎక్కడ వారి మైండ్ అక్కడ ఉంటుంది. దానిని బట్టే వారు అవిశ్వాసులని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా మీరు అవిశ్వాసంతో ఉన్నారేమో, ఇంకా యేసయ్య భూమి మీదకి వచ్చాడని నమ్మట్లేదేమో, మరణించాడని నమ్మట్లేదేమో, తిరిగి లేచాడని కూడా నమ్మట్లేదేమో. అందుకే మీరు బాప్తిసం తీసుకోలేదేమో, అందుకే మీరు మారు మనసు పొందలేదేమో, అందుకే మీరు పాపాలు ఒప్పుకోలేదేమో. ఇంకా లోకం సగం, సాతాను సగం, దేవుడు సగం, మందిరం సగం అన్నట్టుగా తిరుగుతూ నటిస్తూ ఉన్నారేమో. వీటన్నిటికీ కూడా దేవుడు ఒక పరిష్కారాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ఆ భయంకరమైనటువంటి పరిస్థితులు మనం అనుభవించకుండా ఉండాలి అని అంటే దేవుడు పునరుద్ధానుడై తిరిగి లేచాడని నువ్వు నమ్మిన యెడల దేవుని యొక్క కృపను సమృద్ధిగా నువ్వు, నీ ఇంటివారు అందరూ కూడా పొందుకుంటారు ప్రియులారు. అందుకే చాలామంది ఈ పునరుద్ధానమును నమ్మిన వారెవరు కూడా ఇంట్లో ఉండలేరు ప్రియులారు. ఈ పునరుద్ధాన శక్తిని పొందుకున్న వారెవరు కూడా ఇంట్లో ఉండలేరు. ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించేది లేదు, ప్రార్థించేది లేదు, స్తుతించేది లేదు, దేవుని యొక్క మందిరానికి వచ్చేది ఉండదు. ఇంకా ప్రార్థన ముగించుకొని సంతోషంగా ఆత్మను తృప్తిపరుచుకొని వారి ఇంటికి వస్తూ ఉంటే అప్పుడు వీరు బయలుదేరుతుంటారు. వీరిని ఏమంటారు? ఓహో, పిల్లలు సతాయిచ్చారా, నీ భర్త సతాయిచ్చాడా, నీ భార్య సతాయిచ్చా, సరే సరే రండి రండి అన్నాడా దేవుడు? ప్రసక్తే లేదు ప్రియులారా. మీరెవరో నాకు తెలియదు అంటూ నీ దగ్గర ఉన్నారు కదా 5 మంది బుద్ధిగల కన్యకలు, వారితో పాటు ఉపవాస ప్రార్థనలు చేశాం, మందిరానికి వచ్చాం, పరిచర్య చేశాం, బలలో చేయి వేశాం, కానుకలు ఇచ్చాము, సాక్ష్యం పలికాము, మీటింగ్స్లో ఎన్నో పనులు చేశామయ్యా, మమ్మల్ని ఎరగనంటున్నావా అంటూ ఉన్నారు. దేవుడు డోర్ కూడా తెరవలేదు ప్రియులారా. పెళ్లి కుమారుడితో పాటు బుద్ధిగల కన్యకలు లోపలికి వెళ్ళిన తర్వాత లోపల నుండే దేవుడు ఆన్సర్ ఇస్తున్నాడు. ప్రభువా, మేమయ్యా 10 మంది కన్యకలం కదా, 5 మంది లోపలికి వచ్చారు కదా, మేము 5 మంది దీపాలు ఆరిపోతుంటే కొంచెం నూనె కొనుక్కుందామని వెళ్ళామయ్యా, తలుపు తెరవండి అయ్యా అంటే మీరెవరో నాకు తెలియదు. దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా ఎన్ని కష్టాలు, శోధనలు వచ్చిన వాటన్నిటినీ అధిగమించిన దేవుడు గొప్ప శక్తిని, బలాన్ని నాకు అనుగ్రహించాడు గనక మరణపు శ్రమను, మరణపు ముళ్ళును విరిచిన దేవుడు నాకు వచ్చిన కష్ట క్లిష్ట పరిస్థితులన్నింటినీ నా దేవుడు తుడిచివేయగలడన్న పరిపూర్ణ విశ్వాసంతో మనం ముందుకు సాగాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం ఈ శుభదినాన సర్వాధికారి మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.